హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంశీ సినిమా. సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి గారి ట్రేడ్ మార్క్ స్టైల్, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ స్టైల్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అంటే బాగానే ఉంది. నేను బాగానే ఎంజాయ్ చేశాను ఈ సినిమాని. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అవేంటంటే, మీరు ఇంతకుముందు అనిల్ రావిపూడి గారి సినిమాకి కొంచెమన్నా కనెక్ట్ అయ్యి ఆ కామెడీ కొంచెమన్నా మీకు ఎక్కిందంటే ఈ సినిమా కామెడీని కూడా క్లియర్గా ఎంజాయ్ చేస్తారు. యాజ్ యూజువల్గా అనిల్ రావిపూడి గారి సినిమాల్లో మీరు తీసి పక్కన పెట్టేయాల్సిన ఎలిమెంట్స్ని ఈ సినిమాలో కూడా తీసి పక్కన పెట్టేసేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ ప్రోగ్రెషన్‌లో లాజిక్‌లు ఎతకడం, టెక్నికల్ వాల్యూస్‌లో డీటెయిల్స్ ఎతకడం ఇట్లాంటివన్నమాట. ముందుగా వెంకటేష్ గారు ఆయన ఈ సినిమాని నిలబెట్టారు. ఆయన టైమింగ్ గాని, జోక్స్ గాని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సర్ప్రైజింగ్‌లీ ఐశ్వర్య రాజేష్‌తో ఆయన కెమిస్ట్రీ కూడా నీట్‌గా అనిపించింది. నాకెక్కడ ఎబ్బెట్టుగా గాని, ఫోర్స్డ్‌గా గాని అనిపించలేదు. అండ్ మీనాక్షి చౌదరి ఆవిడకంత గొప్ప క్యారెక్టర్ ఏమీ ఇవ్వలేదు. ఆవిడకిచ్చిన దాంట్లో ఆవిడ బాగానే చేశారు. ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు మనకు కొన్ని క్వెషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, కంట్రీలోనే ఆర్ స్టేట్‌లోనే ఇతనే అంత గొప్ప పోలీస్ ఆఫీసరా? ఇతను తప్ప ఈ మిషన్ ఎవరు చేయలేరా? ఆర్ ఇదొక గొప్ప ప్లానా? ఇదొక గొప్ప ఎగ్జిక్యూషనా? ఏంటి ఇది అసలు సీరియస్‌గా ఉందా? ఇట్లాంటి క్వెషన్‌లు మనకు తడుతూ ఉంటాయి. బట్ మనం కొన్ని లైట్ తీసేసుకుంటే బెటర్. ఎందుకంటే సినిమానే ఇవంత సీరియస్‌గా తీసుకోదు. మనం కూడా సీరియస్‌గా తీసుకోకపోతే సినిమాని ఇంకొంచెం బెటర్‌గా ఎంజాయ్ చేయగలుగుతాం. సినిమా మెయిన్ అసెట్ వచ్చి కామెడీ. చెప్పా కదా! వెంకటేష్ గారి కామెడీ వర్కౌట్ అవుతుంది. అండ్ చాలా చోట్ల కామెడీ అయితే మాక్సిమం పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. అత్యద్భుతమైన కామెడీ అని నేనైతే చెప్పను. బట్ ఇట్స్ ఓకే. మనం అనిల్ రావిపూడి గారి పేరు వస్తే ఆయన్ని ఒక పదంతో అసోసియేట్ చేస్తాం కదా! అట్లాంటి యాసెట్స్ సినిమాలో కొంచెం, కొంచెం తక్కువ ఉన్నాయనే చెప్తా. ఇది ఆయన ముందు వర్క్‌తో కంపేర్ చేసుకుంటే. సో, ఆబ్వియస్‌లీ సినిమాని ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. అంత లాగ్ కూడా లేదు. అక్కడక్కడ కొంచెం డ్రాగ్. ఆ డ్రాగ్ ఎందుకనిపించిందంటే, కామెడీ ఎక్కువగా ఆ పోర్షన్స్‌లో వర్కౌట్ అవ్వకపోవడం వల్ల కొంచెం డ్రాగ్ అనిపించింది. బట్ మాక్సిమం ఆఫ్ ద సినిమా పరిగెడుతూనే ఉంటుంది. ఎంజాయబుల్‌గానే ఉంటుంది. 1, 2 పాటలు బాగానే ఉంటాయి. బీజీఎం అంత గొప్పగా వర్కౌట్ అవ్వలేదు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఆర్ ప్రొడక్షన్ వాల్యూస్ నన్నంతగా ఇంప్రెస్ చేయలేదు. గట్టిగా మాట్లాడితే చాలా బేసిక్ అనిపించాయనమాట. బట్ హూ కేర్స్? ఇప్పుడు లీడ్ యాక్టర్స్ కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కి కూడా వాళ్ళిచ్చిన కామెడీ ట్రాకు, వాళ్ళకిచ్చిన రోల్స్ కూడా వాళ్ళు బాగానే జస్టిఫై చేశారు. ఉపేంద్ర లిమాయ గారిని తీసుకొచ్చి ఆయనకొక సెపరేట్ కామెడీ ట్రాక్ అయితే రాశారు. అది నాకంత గొప్పగా వర్కౌట్ అయిందని నాకనిపించలేదు. ఆ టైంలోనే నేను చెప్పా కదా! కొన్ని కొన్ని క్వెషన్స్ అయితే వస్తూ ఉంటాయని. ఈ కామెడీ ట్రాక్ అంతగా వర్కౌట్ అవ్వని టైంలోనే కొంచెం మైండ్ అలా డైవర్ట్ అవుతూ ఉందనమాట. సో, మొత్తానికి అనిల్ రావిపూడి గారు కొంచెం అటు ఇటు అయినా లార్జ్‌లీ ఒక ఎంగేజింగ్, ఎంటర్‌టైనింగ్ సినిమానే ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వెళ్లి సరదాగా చూడదగిన సినిమా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.